కర్నూలులోని ఏపీ మైనారిటీ బాయ్స్ స్కూల్లో ప్రిన్సిపల్పై విద్యార్థుల పేరెంట్స్ మండిపడుతున్నారు. విద్యార్థుల్ని ప్రిన్సిపల్ పుష్పరాజు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి వారం విద్యార్థులతో చపాతీలు చేయిస్తున్నారని, అంతేకాకుండా పిల్లలకు నాసిరకం భోజనం పెడుతున్నారన్నారు. ఇదేంటని అడగడానికి వచ్చిన పేరెంట్స్పై ప్రిన్సిపల్ దురుసుగా ప్రవర్తించారని తెలిపారు. బయటికి రమ్మను సార్, బయటికి రండి, మీతో మాట్లాడాలి. గేట్ బయటనే మాట్లాడుతున్నాను. ఫోన్ వచ్చింది భయ్యా. గుడ్ మార్నింగ్ భయ్యా. పిల్లలందరూ డబ్బులు వేసి తెచ్చినారా పొరకలు? పోగొట్టిన వాళ్ళు తెచ్చుకుంటారు. అంటే మా క్లాస్ వాళ్ళు పెట్టుకున్నాం, మేము తెప్పించుకున్నాం. మీరే డబ్బులు వేసుకున్నారా? కాదు, గవర్నమెంట్ రగ్గులు ఇచ్చినాడా? లేదు, రగ్గులు 2 years నుంచి ఇలా మాకు 2 years నుంచి రగ్గులు ఇలా పరుపులు కింద అనుకుంటారా? కాదు, మేము ఇంట్లోంచి రగ్గులు తెచ్చుకుంటారు. అదేలే. ఇది కట్టెలు వాయిన కొనుక్కొచ్చుకుంటాడా మీకు కొట్టడానికి? మీరు తెచ్చుకోవాలా? అసలు స్టిక్ యూజ్ చేయాలి సార్. చేతులతోనే కొడతారా? 300 మందికి 8వ తరగతి పిల్లలు రుద్దుతారా? 58 members ఉన్నారు. 58 members రుద్దుతారా ఒకరోజు? అయ్యో, చపాతీలు మీకు వంటగా నేర్పిస్తున్నారా స్కూల్లో దీంతో పాటు? లేదు, 8th క్లాస్ వాళ్ళనా 9th క్లాస్ వాళ్ళు కూడా? 8th క్లాస్ వాళ్ళు చేస్తారు. 8th క్లాస్ వాళ్ళు ఒకటి ఎంతమంది చపాతీ రుద్దుతారు? వాళ్ళు టోటల్ 58 members ఉన్నారు. ఎంతమంది చేస్తారో నాకు తెలియదు. నేను 7th కదా. వాళ్ళే చేయాలా? ఎందుకు 8th క్లాస్ వాళ్ళే చేయాలా? ఎవరైనా చేయగలం. వాళ్ళు పెద్ద పిల్లలని వాళ్ళకి ఇస్తారు. 8th క్లాస్ వాళ్ళు 9th 10th లేదు, 8th వాళ్ళకి ఇస్తారు. ఓకే, రైట్. వాళ్ళది నెంబర్ ఏంటి సార్? వాళ్ళతో మాట్లాడుతాం ఒకసారి. వాళ్ళ సుబ్బాని क्या होती ले पड़ो क्या होती ఇట్లా రండి బాబు. ఇల్లుండి హీరో లెక్క రావాలి. వచ్చారు కదండి ఎవరు? వాళ్ళు కూడా ముందుగా ఇన్ఫార్మ్ చేసి క్లాస్ టీచర్కి రావాలండి. అంటే అట్లా ఏమన్నా రూల్ ఉందా? అట్లా ఏమన్నా రూల్ ఉందా? 2వ ఆదివారం తప్ప పేరెంట్స్ కూడా వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళ ఆరోపణ ఏంటంటే పిల్లలతో చపాతీలు చేస్తున్నారని. ఏమన్నా ఉన్నా మా పై అధికారులకి ఉన్నాయి, వాళ్ళకి ఇచ్చి మా పని దినాలు మీరు డిస్టర్బ్ చేయమని. చేయడం లేదు సార్. మేము కూడా చదువు 4వ స్తంభం ఇది. 4వ స్తంభం సార్. ఇది అంటే 4వ స్తంభం ఈ ప్రపంచంలో. ఇది లేదంటే కూలిపోతుంది, ప్రపంచమే కూలిపోతుంది, కూలిపోతుంది. మీరు చూడండి ఒకసారి. మళ్ళా బాధ్యత కదండి. మీ లెక్కలో పోకండి సార్, దయచేసి రండి. బాధ్యతగా వ్యవహరించాల్సిన మీరే బాధ్యత లేకుండా వెళ్ళిపోతున్నారు. మరి మీరే ఎంతవరకు కరెక్ట్ చదువు చెప్తుంటే మేము ఎట్లా నమ్మాలి? ఎవరికి లేదు కదా. డిపార్ట్మెంట్ పై ఆఫీసర్ మాత్రమే రావాలి కదా. పోలీసులు ఎట్లా వస్తారు సార్? పోలీసులు రాకూడదు కదా. లెటర్ ఇచ్చారు కదా ఇందాక.
కాదండి, ఇందాక మాకు లెటర్ ఇచ్చినాడు, మాకు తప్ప మా ఎడ్యుకేషన్ ఆఫీసర్ తప్ప ఎవరు రాకూడదు అని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు. మళ్ళీ అదే లెటర్ పోలీసులకు కూడా వర్తిస్తుంది కదా. కంప్లైంట్ చేస్తే నా పై అధికారులు ఉన్నారు, డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ జరిగితే సార్ డిఓ గారు సీసీ గారు ఫోన్ చేస్తే మళ్ళీ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదండి? బయటికి పోన్నావు నువ్వు అంటే లోపలికి రాకూడదా? హౌస్ మాస్టర్ అడిగినప్పుడు కాదు, దొంగతనం చేసేకొస్తానా? పిల్లల్ని తినేకొస్తానా? తినేకొస్తానా? సార్ మీరు రండి. కొడుకేమన్నా అయితే నీకు సంబంధం చెప్పు, కొడుకేమన్నా అయితే నీకు సంబంధం చెప్పు. కంప్లైంట్ ఇస్తున్నా అమ్మా, నీకు రావద్దమ్మా, నీకు సంబంధం లేదమ్మా. ఆడవాళ్ళు తప్పమంటారా సార్? ఆడవాళ్ళు బయటకు తప్పమంటారా మీరు? ఆడవాళ్ళు బయటకు తప్పిస్తారు సార్ మీరు? ఆడవాళ్ళు బయటకు తప్పిస్తారు. కంప్లైంట్ ఇస్తున్నాను. సీసీ కెమెరా పేరెంట్స్ వాళ్ళకు మీరు శేఖర్ కంప్లైంట్ ఇవ్వండి. వద్దు సార్ ఉన్నారు కదా, సార్ వాళ్ళు చెప్తున్నారు కదా, రండి. ఇక్కడ చదువుతున్నాడు సార్, ఆదోని మాది. మా అబ్బాయి చదివేకి 5వ తరగతి నుంచి చదువుతున్నాడు. ఏమైనా చూసేకొస్తే కూడా బయట నిలబడాలి సార్. అయితేని ఇడిచినప్పుడు మీటింగ్ ఉంటే కూడా 4 గంటల వరకు చేస్తాడంట. అంతవరకు వెయిట్ చేయాలంట. ఇక్కడ చపాతీలు చేపిస్తాడంట, చిన్న ఉంటాయంట చపాతీలు. అవి తింటేనే నాకు కడుపు నిండదమ్మా అంటాడు. పాస్ పోసేకి కూడా బయటికి రాకూడదంట, కిందేసి తొక్కుతాడంట. మనం ఏం సార్ ఈ పిల్లల్ని కొడతామంటే కూడా మీ అమ్మ నాన్న ఎట్లా ఎదురు మాట్లాడతారని మరి వాడిని కొడతాడంట సార్. చాలా ఇబ్బంది పడుతున్నాడు మా పిల్లోడు ఇక్కడ. ఈ సార్ వచ్చినప్పటి నుంచి చాలా ఇబ్బంది ఉంది సార్ మా పిల్లోడికి. చదువు మీద లేకుండా ఇంకా చపాతీలు ఏమన్నా పోతే డబ్బులు మీరే పెట్టుకోండి, జాగ్రత్త లేదా అంటాడంటే చాలా ఇది ఉంది సార్. పనులు చేసుకుంటా ఇక్కడ అది చేయి ఇది చేయి అంటాడంట. తనే మీరే క్లీన్ చేసుకోవాలని చెప్తాడంట. చాలా ఇబ్బంది పడుతున్నాడు. మేము మార్కలు అవి ఫస్ట్ నుంచి మార్కలు యాడ్ పెట్టినారు, ఏమొచ్చింది అని చెప్తాడంట సార్. చాలా ఇబ్బంది ఉంది. మిమ్మల్ని లోపలికి ఎంట్రీ చేస్తున్నారు? లోపలికి ఎంట్రీ లేదు, బయటే. ఎప్పుడన్నా చూసినారా లోపల పోయి? చూడలేదు సార్. బయటికి పో అంటాడు. ఒకవేళ పోతే బయటికి పోతావా లేదా, బయటికి పంపియండి అంటాడు. తాళం వేసారు ఎట్లా? అది తాళం ఎప్పుడైనా పాస్ ఇది ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు తీసింటారు కదా సార్, అప్పుడు పోతే గిన లడ్డుకున్నా అది బయటికి పోండి అని బయటికి గంటేస్తాడు సార్. బయటికి పోతారా లేదా, బయట ఉండాలి. ఎట్లా వస్తారు లోపల? ఇది ఏమి జైలు ఏం సార్? ఇది కోర్టులో ఇచ్చినామా, పోలీస్ స్టేషన్ ఇది? చదివే లేకుండా ఇక్కడ బయట ఉండాలా మనము? ఏదో పని ఉండవా? బస్సు పోతే మనం ఇబ్బంది పడమా? ఆడవాళ్ళు వచ్చినప్పుడు బయట నిలబడాలి. తాళం వేసే ఉంటాడు ఎప్పుడు చూసినా. ఇట్లా రోడ్డు నిన్నటి నుంచి తిరుగుతున్నాం. మా అబ్బాయిని మాట్లాడిచ్చే కూడా లేదు సార్. ఆదోని నుంచి. అబ్బాయి చెప్పినాడా ఇబ్బంది పడుతున్నామని? మా అబ్బాయి చెప్తాడు, వేరే పిల్లలు కూడా చెప్తారు. వేరే పిల్లలు కింద కాలు తొక్కి గొంతు మీద కాలు పెట్టి తొంతాడంట. పేరెంట్స్ కూడా ఇంతకు ముందు కొట్టేకపోయినారు అతన్ని, వాకలేసుకున్నాడు. ఇంకా మా పేరెంట్స్ ఏమైనా తెచ్చి పెట్టక కూడా లేదంట. మీరు తెచ్చి పెట్టకూడదు మీ పిల్లలకి, ఇక్కడ పెట్టిందే తినాలి. బయట నుంచి ఎట్లా తినిపిస్తారు? నెలకు ఒకసారి రావాలి, వారానికి ఒకసారి లేదు అంటాడు. ఇప్పుడు మామూలుగా వంట చేస్తున్నట్టు మీ పిల్లోడు చెప్పినాడా? మా పిల్లోడే చెప్పినాడు. అందరు పిల్లలు చెప్తారు, మా పిల్లోడు చెప్పినాడు. చపాతీలు చేపిస్తాడు, చపాతీలు చేయాలి, తిప్పేయాలి, కూరగాయలు తరవాలి. మరి అది వంట చేసినాక వాళ్ళే పెట్టుకోవాలంట. కరెక్ట్ టైం కొంచెము నీళ్ళు ఇబ్బంది ఉంది సార్ అంటే కూడా నీళ్ళు ఎట్లా ఇబ్బంది అవుతుంది, అందరికి లేని నీకే అవుతుందా అని కొడతాడంట. గుడ్లు అవి సరిగ్గా ఈడంట, గుడ్లు సరిగ్గా ఈడంట సార్. చికెన్ కూడా ఎప్పుడో ఒకసారి ఇస్తాడంట, వారానికి అట్లా 2 ముక్కలు 1 ముక్కలు అంతే.